అఖిల భారత డ్వాక్రా బజార్కి విశాఖ నగరం మరోసారి వేదికైంది. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ వేదికగా ఏర్పాటు చేసినటువంటి ఈ అఖిల భారత డ్వాక్రా బజార్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. దాదాపుగా 250 స్టాల్స్ భారతదేశం నలుమూలల నుంచి కూడా మహిళలు తమ చేతి వృత్తుల ద్వారా తయారు చేసిన వస్తువులు, అదేవిధంగా ఇంకా ఆర్గానిక్ వస్తువులు, ఇంకా వివిధ అనేక రకాలైన స్టాల్స్ ఈ దీంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా మహిళల కోరిక మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ నగరంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ వేదికగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 250 స్టాల్స్లో అనేక రకాలైనటువంటి ఉత్పత్తులు ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రదర్శన మాత్రమే కాదు, విక్రయాలు కూడా జరుగుతున్నాయి. కొద్ది రోజుల పాటు విశాఖ నగరంలో ఈ డ్వాక్రా బజార్ ప్రదర్శన ఉండబోతుంది. ఆసక్తి ఉన్నవారంతా కూడా ఈ యొక్క ప్రదర్శన తిలకించి ఇక్కడ చేతివృత్తి ద్వారా తయారు చేసినటువంటి ఉత్పత్తుల్ని వాళ్ళు కొనుక్కొని ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. సరస్ మహిళా సంఘాల తాలూకా ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేసి సేల్స్ రూపంలో దేశం అంతటి నుంచి కూడా ఇతర రాష్ట్రాలకు తీసుకొచ్చి అలాగే మన రాష్ట్రం ప్రోడక్ట్స్ని కూడా డిస్ప్లే చేసి పెద్ద ఈవెంట్ అనేది ప్రతి సంవత్సరం చేసుకున్న ఈవెంట్. ఆ ఈవెంట్ గత కొన్ని సంవత్సరాలుగా వైజాగ్లో పెట్టకపోవడం దురదృష్టకరం. చాలామంది మహిళలు అందరూ కూడా వైజాగ్లో పెట్టమని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం ఈ సరస్ ఈవెంట్ని విశాఖపట్నం కేంద్రంగా ఏయూ గ్రౌండ్స్లో సుమారు 250 షాప్స్ని పెట్టి ఈరోజు మహిళా సంఘాలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. భారతదేశం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా చాలామంది ఎక్కువ శాతం 70% మన రాష్ట్రం నుంచి మహిళలు వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళల తాలూకా ప్రొడ్యూస్ ఏదైతే ఉందో వాళ్ళు మ్యాక్సిమం ఈ 15 రోజుల్లో సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మన విజయనగరంలో సరస్ ఈవెంట్ పెడితే 10 రోజుల్లో 12 కోట్ల వ్యాపారం జరిగింది. వాళ్ళు తీసుకొచ్చిన ప్రొడ్యూస్ అంతా కూడా అమ్ముకోగలిగారు. అలాగే ఇక్కడ విశాఖపట్నంలో కూడా పెట్టడం వల్ల చాలామంది మహిళా సంఘాలు అందరూ సోదరిమణులు సోదరులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో వైజాగ్లో సరస్ అంటే ఒక పెద్ద ఎత్తున అట్రాక్షను, చాలా ఫుట్ఫాల్ ఉంటుంది. చాలామంది ఇష్టపడే ప్రోడక్ట్స్, మహిళా సంఘాలు తయారు చేసే ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసిన వస్తువులన్నీ కూడా సేల్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వైజాగ్ వాసులందరికీ కూడా ఈ సరస్ ఈవెంట్ని మీ అందరూ కూడా వచ్చి మహిళలు ఉత్పత్తి చేసిన ప్రోడక్ట్స్ని మీరు ప్రోత్సహించి చిన్న మైక్రో ఇండస్ట్రీస్ అన్నిటికీ కూడా బలోపేతం చేసేలాగా వాళ్ళకి సహకారం చేయమని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్.